సినిమా అనేది ఎలాగైనా ఉండొచ్చు. సో, ఇలా కూడా ఉండడం తప్పేమీ కాదు. ముందుగా ఒక మాట, మూవీ రిలీజ్ అయిన 3 డేస్ తర్వాత అయితే 'కింగ్డమ్' మూవీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది కంప్లీట్‌గా నా రివ్యూ మాత్రమే. మిగతా వాళ్ళకి ఈ మూవీ మీద ఒపీనియన్ వేరేగా కూడా ఉండుండొచ్చు. ఓకే. వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసిన నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఫ్యూచర్ అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక పాయింట్‌కి వచ్చేద్దాం. కొన్ని కథలు వింటే బాగుంటాయి. కొన్ని కథలు చూస్తే బాగుంటాయి. కానీ ఈ సినిమా ఎలా ఉంది అంటే నేను ఈజీగా చెప్పలేకపోతున్నా. వన్ వర్డ్లో చెప్పాలి అంటే మాత్రం ఇది ఉప్పు లేని కర్రీలాగా ఉంది అనిపిస్తుంది నాకు. అన్నీ వేశారు కానీ ఎందుకో తెలీదు, సినిమా మాత్రం చప్పగా అనిపించింది. సినిమాలో పీక్స్కి తీసుకెళ్లే మూమెంట్స్ అయితే ఒకటి కాదు 4 ఉన్నాయి. చాలాసార్లే వచ్చాయి కూడా. దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అని సినిమా చూసిన ఎవరైనా ఈజీగా చెప్పచ్చు. కామన్ ఆడియన్స్ కూడా అర్థమైపోద్ది సీన్ హ్యాండ్లింగ్ అస్సలు రాలేదు అని. ఇది పీక్ మూమెంట్ రా బాబు అనుకుంటాం, వెంటనే దాన్ని సప్పగా చేసేస్తారనమాట. అసలు ఇక్కడ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుందంటే హైలో ఉంటుందని మనం అనుకుంటాం. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ హైలో వస్తూ ఉంటుంది. కానీ సీన్ మాత్రం ఎలా ఎండ్ చేస్తారంటే అసలు మూమెంట్ అలా రాకెట్ పైకి లేస్తుండగానే తప్పు మన కింద పడిపోయినట్టుగా ఉంటుంది అనమాట. అంత డల్గా ఎలా తీయగలిగారో నాకు అర్థం కాలేదు. ఇంకా అవసరం లేని సీన్స్ని ఓవర్గా స్ట్రెచ్ చేశారు. అవసరమే లేని సీన్స్ని అయితే స్ట్రెచ్ చేస్తూ ఉంటారు. పైగా కొన్ని క్యారెక్టర్స్ హ్యాండ్లింగ్ అయితే ఎలా ఉంటుందంటే క్లియర్గా చెప్పాలంటే హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు ఉంది ఎందుకు వస్తుంది అని చెప్పి మనకు అర్థం కాదు. నిజానికి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది కానీ దాన్ని మనకి సినిమాలో లేకుండా కట్ చేశారు. అటువంటి ఎడిటింగ్ ఎందుకు చేశారో అసలు అర్థమే కాలేదు. ఇంకా నిజమే, 'కింగ్డమ్' మూవీ చూస్తే 2-3 సినిమాలు అయితే కలిపి తీసినట్టుగా మనకు కనిపిస్తుంది. కలిపితే మాత్రం తప్పే ఉంది చెప్పండి. బట్ వాటితో మనల్ని ఎంగేజ్ చేశారా లేదా ఎంటర్టైన్ చేయగలిగారా అన్నది మాత్రమే నాకు ఇంపార్టెంట్. పేపర్ మీద రాసిన సినిమా కథనే వాళ్ళు డైరెక్ట్గా తీసేశారు అనిపించింది. దాన్ని ఎటువంటి డెవలప్మెంట్ సరిగ్గా చేయలేకపోయారు. ఒక షాట్ని అందంగా చేయడానికి కూడా ప్రయత్నం చేసినట్టుగా అనిపించలేదు. అంటే మనకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద మంచి అందంగా ఉన్న షాట్ కనబడినా సరే అది అక్కడ జరిగే సిచ్యువేషన్ని ఎలివేట్ చేస్తుందా, మనకి విజువల్గా ఏమైనా అర్థమయ్యేలా చేస్తుందా అంటే లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనకి ఆ షాట్ చూసినప్పుడు ఇది షాటు ఇది సీను అని తెలియాల్సిన అవసరం లేదు. కానీ మనల్ని కనెక్ట్ చేసింది అనుకోండి స్టోరీకి, అది ఒక పర్ఫెక్ట్ షాట్ అని చెప్పచ్చు మనం. అలా ఏమీ లేదనమాట సినిమాలో. చూడటానికి ఏదో రిచ్గా కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టారని తెలుస్తూ ఉంటుంది కానీ ఆ సీన్ని ఆ వైబ్ని మనం కంప్లీట్గా తీసుకోలేకపోతుంటాం అనమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే మంచి మనకు బాగా నచ్చిన కూర తినడానికి కూర్చున్నాం కానీ ఆ కర్రీలో సరిగ్గా ఉప్పు కారం లేకపోతే ఎలా ఉండదు చెప్పండి, అలా ఉంది. ఈ సినిమాలో మ్యూజిక్ అయితే అమేజింగ్గా ఉంది. సినిమా మొత్తంలో ఎక్సలెంట్గా వర్క్ చేసింది ఎవరు అంటే అనిరుద్ధ్ అని చెప్పాలి. ఆయన మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సినిమాని చాలా వరకు ఆయన భుజాల మీద మోసారని చెప్పాలి. ఆ మాత్రమైనా సినిమాని చూడగలిగామంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల అని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. ఇంకా యాక్టర్స్ గురించి చెప్పాలి. విజయ్, సత్యదేవ్, వెంకటేష్ ముగ్గురు కూడా తీసి యాక్టింగ్ చేశారు. వాళ్ళకున్న స్కోప్కి ఇంకా ఎంతో మంచి స్టోరీ పడి ఉండాల్సింది. వాళ్ళ ఎనర్జీ అయితే వేస్ట్ అయిందని చెప్పాలి. పర్టికులర్గా చెప్పాలంటే విజయ్ దేవరకొండ ఎనర్జీ వేస్ట్ అయిందని చెప్పాలి. ఆయన సినిమాలో ఎంత కష్టపడ్డారో మనకి క్లియర్గా కనబడుతుంది. బాడీ కూడా 2 వేరియేషన్స్ అయితే మనకు చూపిస్తారు. డిఫరెంట్ లుక్స్లో కూడా కనబడ్డారు. కానీ విజయ్ దేవరకొండ ఎనర్జీ మొత్తం కూడా వేస్ట్ అయిందని చెప్పాలి. అలాగే సత్యదేవ్ సూపర్ పర్ఫార్మర్. ఆయన పర్ఫార్మెన్స్ని కూడా పూర్తిగా యూజ్ చేసుకోలేపారని చెప్పాలి. అసలు విజయ్కి సత్యదేవ్కి మధ్య కనెక్షన్ సీన్ని ట్రైలర్ చూసి ఏదో ఊహించుకున్నా. అసలు ట్రైలర్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఆ ట్రైలర్ షాట్స్కి నేను డెఫినెట్గా సినిమా ఒక పీక్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, మామూలుగా ఉండదు, మనకి ఒక కేజీఎఫ్ వైబ్ తెప్పిస్తుంది అనుకున్నాం. దానికి తోడు ప్రొడ్యూసర్ గారు చెప్పిన ఆ డైలాగులు ఏవైతే ఉన్నాయో ఇదొక కేజీఎఫ్ లా ఉంటుంది, విజయ్ దేవరకొండ కేజీఎఫ్ అని చెప్పేసి చెప్పడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు విపరీతంగా పెరిగాయి. కానీ అట్లీస్ట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోయినా సినిమా యావరేజ్గా అన్నా నాకు ఎక్కుతుంది అనుకున్నా. ఆ మూమెంట్ అయితే రాలేదనమాట. అసలు ఈ మూవీని ఇంత ఫ్లాట్గా ఎందుకు హ్యాండిల్ చేస్తారో తెలియలేదు. సినిమాలో పీక్ మూమెంట్ వచ్చినా సరే దాన్ని పైకి వెళ్ళనివ్వకుండా ఫ్లాట్గా చేసేసారు. అసలు అలాంటి కాలాలు ఎందుకు తీసుకున్నారో నాకు అయితే అర్థం కాలేదు. కానీ అనిరుద్ధ్ మాత్రం అతని వరకు న్యాయం చేస్తూ ఇది పీక్ సీన్ అని మనకు ముందు నుంచే హింట్ ఇస్తూ ఉంటాడు అనమాట మ్యూజిక్తో. ఇక
సినిమా స్టార్టింగ్ ఫస్ట్ పోర్షన్‌లో 1920లో ఒక ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిద్ది. అది స్టార్ట్ అయిన 5 మినిట్స్‌లోనే మనకు అర్థమైపోద్ది. అనవసరమైన షాట్స్ అన్నీ మనకు చూపిస్తున్నారు. మనకి ఆ సీన్‌లో ఉన్న ఆ హైని గాని, ఆ ఇంటెన్సిటీని గాని ఫీల్ అయ్యే షాట్స్ ఏవి కనబడట్లేదు. ఇదంతా కూడా ఒక ఆఫ్ బీట్‌గా నడుస్తుంది సినిమా అని మనకి ఆ 5 మినిట్స్‌లో అర్థమైపోయిద్దనమాట. ఇక నెక్స్ట్ అంతా కూడా ఏ ఇమేజ్ యూజ్ చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఎపిసోడ్ ఏదైతే ఉందో విజయ్ దేవరకొండ కానిస్టేబుల్గా కనబడే ఎపిసోడ్ ఏదైతే ఉందో అది నన్నైతే సినిమా మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది. అక్కడి నుంచి మొదలైంది ఇక సినిమా నిజంగానే మనం కొత్తగా ఏదో చూడబోతున్నాం అనిపించింది. అక్కడి నుంచి జైలుకి వెళ్తాడు హీరో. ఇక సినిమా ఇక రెగ్యులర్గా అయిపోయింది. రెగ్యులర్గా అయితే తప్పే ఉంది, రెగ్యులర్గా ఉన్నా మనకి తప్పేమి లేదు. కాకపోతే అది నన్ను ఎంగేజ్ చేయలేదు. అదే నాకు బాధగా అనిపించింది. ఇంత ఖర్చు పెట్టి తీసి ఇంత గ్రాండ్గా తీసిన సినిమాని సరైన కనెక్షన్ మెయింటైన్ చేయలేకపోయారు అన్నదే నాకు బాధగా అనిపించింది. ఇంకా ఈ సినిమా చూసాక అర్థమవుద్ది విజువల్ ఇంపార్టెన్స్ ఎంత ఉందా, ఒక సీన్కి విజువల్ ఇంపాక్ట్ అనేది ఇంత అవసరమా అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ మూవీ రివ్యూవర్స్, జస్ట్ క్యాజువల్గా చూసినా సరే ఎందుకు ఇలా చూపిస్తున్నారు, మనం అక్కడ చూడాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్రేమ్ ఏం కనిపించట్లేదే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సినిమా కాపీ అయినా అవ్వచ్చు, ఇన్స్పిరేషన్ కూడా అవ్వచ్చు, ఏదైనా కానీ ఎంగేజింగ్గా ఉందా లేదా, ఎంగేజింగ్గా ఉంటేనే అది నాకు మూవీలా అనిపిస్తుంది. ఈవెన్ దో అది ఒక హై మూమెంట్ కాకపోయినా సరే, ఫ్లాట్ మూమెంట్ అయినా ఇద్దరు మాట్లాడేటప్పుడు ఆ సీన్ అనేది మనల్ని కనెక్ట్ చేయాలి. ఆ కనెక్షనే ఈ సినిమాకి మిస్ అవ్వడం వల్ల సినిమాలో ఉన్న హైలన్నీ కూడా మనం మిస్ అయిపోతాం. మనకి ఎక్కడా కూడా హై అనిపించదు. ఒక ఇంపార్టెంట్ కోడ్ వర్డ్ ఉంటుంది, దాన్ని ఎంత సింపుల్గా వాడారంటే చాలా తక్కువ ఫ్రేమ్కి అది వాడేశారనమాట. అంటే నా ఉద్దేశంలో ఇంతకంటే బెటర్ సిచ్యువేషన్ దొరకలేదా రాయడానికి అని అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది, కామన్ ఆడియన్కి అనిపిస్తుంది. కానీ మూవీ చూస్తూ ఉండగానే నాకు తెలియకుండానే డిస్కనెక్ట్ అయిపోయా. కనెక్షన్ అనేది కంప్లీట్గా ఆఫ్ అనమాట సినిమాకి. ఒక క్యారెక్టర్కి కూడా సరైన న్యాయం జరగల. ఎందుకంటే విజయ్ వస్తాడు, అతను వచ్చే ఇంటెంట్ ఒకటి ఉంటుంది, కానీ అది ఎక్కడి నుంచి ఎటో వెళ్ళిపోద్ది. ట్విస్ట్ కింద రివీల్ అవ్వాల్సింది కూడా మనకి ట్విస్ట్లా అనిపించింది అనమాట. ఎందుకు ఇప్పుడు ఇంత అబ్రప్ట్గా వచ్చేసింది, ఇంత సడన్గా కట్ చేసినట్టుగా ఎందుకు ఇది అన్న ఫీలింగ్ తెప్పించారు ఆ ట్విస్టులు కూడా. సేవియర్ కాన్సెప్ట్ అనేది కామనే, మూవీలో హై మిస్ అవ్వడానికి మాత్రం కారణం డైరెక్టర్ అనే చెప్పాలి. ఈ మూవీలో సెకండ్ హాఫ్లో హీరోయిన్ అయితే ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో మనకు తెలియదు, కానీ హీరోయిన్ క్యారెక్టర్కి అయితే ఇంపార్టెన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది. అది మొత్తం కూడా ఎడిట్ రూమ్లో లేపేశారు, మనకు అర్థమైపోద్ది. ఇంకా సత్యదేవన్ అయితే అస్సలు సరిగ్గా వాడుకోలేదు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్లో ఎటువంటి తప్పు లేదు, శుభ్రంగా డబ్బులు అయితే విపరీతంగా పెట్టారు. ఆ క్వాలిటీ అయితే మనకు కనిపిస్తుంది, కానీ ఏ షాట్లో మనకి చూపించాలి సీన్ని అన్నదైతే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోకుండా తీసినట్టుగా అనిపించింది నాకు. ఇంకా ఈ సినిమా పూర్తి బాధ్యత గౌతమ్ మీద వేయాలి. గౌతమ్ మిస్టేక్ వల్లే సినిమా అయితే డల్గా అండ్ బోరింగ్గా కూడా అనిపించింది నాకు. ఇంకా ఈ సినిమాకి సెకండ్ పార్ట్ అవసరమా అంటే వాళ్ళు తీస్తారా లేదో మనకు తెలియదు. నేనైతే సినిమా కోసం వెయిట్ చేయట్లేదు. ఒకవేళ సినిమా వస్తే చూస్తాను, అది కూడా ఎలా ఉందో తెలియాలి కదా మరి. ఓకే, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.